రాజమండ్రి కృష్ణానగర్ 40వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అలాగే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భారత్ వైసీపీ నాయకులు అలాగే పోలీసుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అలాగే వైసీపీలో భారీగా చేరికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కూడా తలపెట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి మార్గాని భారత్ అయితే ఇక్కడ చేరుకున్న నేపథ్యంలోనే పోలీసులు అనుమతి లేదంటూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాజీ ఎంపీ మార్గాని భారత్ ఉన్నారు. వివాదం గల కారణం ఏంటనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎందుకు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది? ఈరోజు కార్యక్రమం ఏం తలపెట్టారు? నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. రాజమండ్రికి స్వాతంత్రాన్ని హరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే ఒక దిక్కుమాలిన ఎమ్మెల్యే కిందన వ్యవహరిస్తున్న తీరు. కొల్లు నాని అని సెటిబల్య కమ్యూనిటీ నుంచి సుమారుగా ఒక 400-500 మంది ఆ వార్డు నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు 2 గ్రూపుల మధ్యలో గొడవలు ఉన్నాయి, అందు గురించి మేము పర్మిషన్ ఇవ్వమంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, 4 నెలల క్రితం ఇదే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇదే చెప్తున్నారు. ఇప్పుడు 2 గ్రూపులు అనే పదం మీరు మాట్లాడుతున్నారే, ఎవరైతే ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 307 కేసు ఉన్న వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. 10 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఇదే నానిని అటాక్ చేశారు వాళ్ళు. ఆయనకి ఆత్మగౌరవం దెబ్బతిని నేను ఈ పార్టీలో ఉండకూడదని చెప్పి ఇవాళ మా సమక్షంలో వాళ్ళ మొత్తం టీం అంతా జాయిన్ అవుతూ ఉంటే ఆ రౌడీల్ని, ఆ బ్లేడ్ బ్యాచ్ని పెట్టుకుని ఈవీఎం ఎమ్మెల్యే పోలీసుల్ని పక్కన నుంచోబెట్టుకుని 100లాది మంది పోలీసులు మమ్మల్ని వార్డులోకి అడుగు పెట్టినవారంట. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇక్కడ ఉన్నాము. ఇది బీహార్ కన్నా ఘోరంగా ఉంది రాజమండ్రి అంటే. డాక్టర్ ప్రియాంక ఇన్సిడెంటే మనకు ఉదాహరణ అండి. డాక్టర్ ప్రియాంకని వాళ్ళని కాపాడిన వాళ్ళు ఎవరు? ఈ ఎమ్మెల్యే తాలూకా వాళ్ళు కాదా? ఇవాళ ఎంక్వైరీ చేస్తే 3 రోజుల పాటు ఎంక్వైరీ చేస్తే 3 రోజులు ఏం జరిగింది? ఆ నిందితులు ఎక్కడ దాక్కున్నారు? తిలక్ రోడ్డు ప్రాంతంలో దాక్కున్నారు. మీరు సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయండి, చేస్తే మీకు క్లియర్గా ఏ బడా నాయకుడు ఇంట్లో దాక్కున్నాడు అనేది బయటకు వస్తుంది. ఇక్కడ అన్ని వేళ్ళు తీసుకెళ్ళి ప్రకాష్ నగర్ సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు చూపిస్తుంది. నిందితులను కాపాడిన వాళ్ళు ఎన్ని సూట్ కేసులు మారినాయి ఇవన్నీ కూడా తేల్చకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ పోలీసులు వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కైపోయి ఇంకెందుకండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి మీ యూనిఫామ్ ఇచ్చేయండి, వాళ్ళు వేసుకుంటారు. మీ తెలుగుదేశం పార్టీ కండువాళ్ళు ఆ బట్టలు పోలీసులకి ఇచ్చేయండి, వాళ్ళు వేసుకుంటారు. ఇద్దరు కలిసిమెలిసి చట్టపట్టాలు వేసుకుని తిరిగి ఇవాళ ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరినీ హత్యలు చేయండి. రాజమండ్రిలో గడిచిన 10 రోజుల్లో 5 హత్యలు జరిగినాయండి. ఎవడు సమాధానం చెప్తాడండి? వీళ్ళు పోలీసులు ఉన్నట్ట? వీళ్ళు రక్షక భటులా, శిక్షక భటులా? ఇవాళ మేము ప్రధాన ప్రతిపక్షం మేము ప్రశ్నించకపోతే ఇవాళ రాజమండ్రిని మరో బీహార్ చేసేద్దరు. ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ కేవలం ఎప్పుడు మునుపెన్నడూ కూడా చూడలే. ఈ పరిస్థితులు రాజమండ్రికి దాపరిచినాయి అంటే ఒక ఫ్రింజ్ భావాలు, రాడికల్ భావాలు ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే ఈ పరిస్థితులు రాజమండ్రికి ఉంటాయి. ఏంటండి తప్పేంటండి? అంటే పర్మిషన్ లేదు, పర్మిషన్ జాయినింగ్ అక్కడ కార్యక్రమానికి రోడ్డుపై పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి వాళ్ళు. మేము ఒకటే అడిగాం పోలీస్ డిపార్ట్మెంట్, 40వ వార్డులో మీరు ఎక్కడో చోట మీరు సూచించండి, లేకపోతే టింబర్ మర్చెంట్ హాల్ ఉంది, ఆ మర్చెంట్ హాల్లో పెట్టుకుంటామన్నాం. లేదు మీరు సూచించండి, 5-6 ప్లేసులు చూపించాం, ఎక్కడా కూడా ఇవ్వము. 2 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా పెట్టుకోవద్దంట. వాళ్ళు అంటున్నారు మళ్ళీ మీ ఆఫీస్లో పెట్టుకోండి పర్మిషన్. మీరు మాకు మా ఆఫీస్లో పెట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చేదేంటి? అసలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయండి, మేము 40వ వార్డులో డోర్ టు డోర్ వెళ్తాము, అది కూడా వెళ్ళనివరా? వాళ్ళని కూడా మీ ఆఫీస్ పిలిపించుకొని ప్రచారం చేసుకోండి, ఆఫీస్ పిలిపించుకొని మాకు ఓటేయండి అని మేము అడగాల? అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? ఇది మంచి పద్ధతేనా? పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారికి చెప్తా ఉన్నా, ఎస్పీ గారికి చెప్తా ఉన్నా, మీ పోలీసులు అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాదిరి వరే పనిచేస్తూ ఉన్నారు. అది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రేపన్న రోజున ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, ముళ్ళలా తిరుగుతుంది క్లాక్, మళ్ళీ అలా తిరిగి మా ప్రభుత్వం వస్తుంది. ఎవరెవరు చట్టానికి లోబడి పనిచేయలేదో, చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారో వాళ్ళందరి పేర్లు లెక్క పెట్టుకుంటాం, రాస్తాం. రేపన్న రోజున దానికి బదులు ఖచ్చితంగా ఇస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే మిమ్మల్ని మీ కార్యకర్తలను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినట్టున్నారు, ఇక్కడ కూడా పోలీసులు బలగాలు కూడా ఇక్కడ మోహరించిన కారణం ఏంటంటే అర్థం కావట్లేదండి. ఇది మొదటిసారి కాదు. రాజమండ్రిలో భరత్ని కట్టడి చేయాలి,
ఇప్పుడు ఈ పాప ప్రియాంక ఇష్యూని బయటికి తీసుకొచ్చింది ఎవరు? నేను తీసుకుని వచ్చాను. లేకపోతే మామూలు 337 కేసు కట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కార్యక్రమం. ఇవాళ అంత దారుణంగా మళ్ళీ హిట్ అండ్ రన్ అంటున్నారు. హిట్ అండ్ రన్ అంటే ఎవరండి? ఆ వ్యక్తి ఎవడో తెలియకపోతే వాళ్ళని హిట్ అండ్ రన్ అంటారు. ఎవడో వాంటెడ్లీ 3 సార్లు తోసి గుద్ది పీక మించి కారు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. పోనీ అదేమన్నా పెద్ద కారు, చిన్న కారు పీక మించి ఎక్కించుకోవాలని అంటే ఎంత కసి, ఎంత ఆ రాడికల్ భావం ఉంటుందండి. ఎక్కించుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదా? బయటికి తీస్తే ఎవరనేది బయటకు వచ్చేస్తుంది. ఇవాళ నేను కూడా, మీరు ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ని పెట్టారో అది బయటికి తీయండి, అవన్నీ కూడా వెలికి తీయండి. డిఎస్పీ అండి ఆ రోజు రాత్రి ఘటన జరిగితే ఒక పావు గంటలో సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు అదే మాల్కి. వీళ్ళు పోలీసులు అంటారా? వీళ్ళకి మానవత్వం ఉందా? మీ కన్న కూతురికో ఎవరికో ఇలా జరిగితే ఇదే పరిస్థితుల్లో ఉంటారా? ఈ ప్రభుత్వానికి ఇంకా నూకలు చెల్లిపోయిన కాలం వచ్చేసింది. మళ్ళీ మీరు ఖచ్చితంగా దీనికి అంతటికీ కూడా యూ హ్యావ్ టు పే ద ప్రైస్. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు చెప్పారండి? ఆడపిల్లకు అన్యాయం జరిగితే సుగాలి ప్రీతి అని ఊగిపోయేవాడు. ఇవి డాక్టర్ ప్రియాంకని ఎక్కి తొక్కించి చంపేశారు. ఎందుకు ఊగట్లేదు? ఎందుకు మీ యొక్క ఇదేమైపోయింది? అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటేనే మీరు ఈ రకమైన మాటలు మాట్లాడతారు. అధికార పక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక కార్యకర్త మాదిరి వలె పనిచేస్తున్నారనేది అర్థమవుతోంది. ఇది మంచి పద్ధతులు కావండి. కూడా నివాళులు అర్పిస్తే అప్పుడు కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుసుకొస్తుంది. అంటే కొంతమంది కాలేజీ విద్యార్థులను బలవంతంగా మార్గన్ బార్ తీసుకొచ్చారు. ఒక కాలేజీ యాజమాన్యం మాట్లాడిన వెర్షన్ కూడా ఎలా చూడండి? ఎవరు? ఏ కాలేజీ యాజమాన్యం ఏమండి? బలవంతంగా ఎవరు తీసుకొస్తారండి? ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదు. మేమన్నా అధికార పక్షంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నాము? డాక్టర్ ప్రియాంకకి అన్యాయం జరిగిందని అంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఒకవేళ నేను ఏదైనా బలవంతంగా తీసుకొస్తే 5-10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. గంటల తరబడి అక్కడ ఉన్నారు. అసలు ఎవరు ఎందుకు తీసుకొస్తారండి? మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము, ఎవరికాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చారు కదా. ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వస్తే ఎవరినైనా తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెడితే వాళ్ళు స్పీచ్లు ఇస్తారండి? ఈ పరిస్థితులు అసలు ఎక్కడక్కడ చూడలేదు, కేవలం ఇక్కడ రాజమండ్రిలోనే చూస్తూ ఉన్నాము. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఒకటే తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా మీరు తెలుగుదేశం కార్యకర్తల్లో పనిచేయకండి, ప్రజల పక్షాన పనిచేయండి, న్యాయం వైపు నుంచోండి, చట్టాన్ని రక్షించండి. అంతే తప్పితే మీరు ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తే రేపన్న రోజున క్లాక్ అలాగే తిరుగుతుంది. తిరిగిన వెంటనే ఖచ్చితంగా మీరు ఏదైతే అక్రమాలకి అన్యాయాలకు పాల్పడ్డారో దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ఇండివిజువల్గా ప్రతి ఆఫీసర్కి చెప్తా ఉన్నా. ఇవాళ తీసుకొచ్చి ఇంత దారుణమైన ఘటనలకు పాల్పడిన వాళ్ళందరి గురించి కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు జాయినింగ్ ఉధృత దారి తీసింది. అలాగే ఇప్పుడు పోస్ట్మాన్ చేసుకున్నారు. మరి కార్యక్రమాలు ఎప్పుడు పెడతారు? ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు రేపు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాను. నానిని తీసుకుని వెళ్ళి ఆయనతోనే మాట్లాడిస్తాము, ధైర్యం కల్పిస్తాము. ఇవాళ 400-500 మంది కార్యకర్తలు జాయిన్ అవ్వాల్సింది ఏ బేసిస్లో అడ్డుకుంటూ ఉన్నారు? అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 307 కేసులు ఉన్నవాళ్ళు 10 మంది మొన్నే బెయిల్ మీద బయట ఉన్నారు. మరి అక్కడ మీకు ఉద్రిక్తత గురి అవుతుందని తెలిసినప్పుడు అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తుల్ని బయట ఎందుకు ఉన్నారని అడుగుతున్నా. అదే వార్డుకు వస్తున్నప్పుడు వాళ్ళని కదా మీరు పికప్ చేయాలి. వాళ్ళని పికప్ చేయకుండా మేమంతా కూడా ప్లెయిన్గా ఉన్న మనుషుల్ని మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమం ఎలా ఉందంటే, అదేదో జులై సినిమాలో అది చెప్తారు, మీరు అటుపక్కకి వెళ్ళకండి, మీరు దాక్కోండి అని చెప్తారు. దొంగలు ఉన్నారు అక్కడ, మీరు దాక్కోండి అని చెప్తారు. అలా ఉంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారం. పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రిలో కృష్ణానగర్లో 40వ వార్డులో జరిగిన ఉద్రిక్తత ఏదైతే, అలాగే 400 మందికి పైగా వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా టీడీపీకి సంబంధించి ఈ విధంగా అడ్డుకున్నారంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాజమండ్రి నగరానికి ఇప్పటికే వచ్చి ఇంకా స్వతంత్రం రాలేదంటూ కూడా ఒక ఫ్లెక్సీతో అలాగే ఇప్పుడైతే నిరసన తెలియజేస్తున్నారు. అలాగే ప్రధానంగా ఇప్పుడైతే వైసీపీకి సంబంధించిన నాయకులతో పాటు మార్గాని భర్తను కూడా అరెస్ట్ చేశారు. అలాగే చూడొచ్చు ఒక ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నిరసన అయితే తెలియజేస్తున్నారు. అలాగే అక్కడ 40వ వార్డులో 400 మంది పైగా వైసీపీలో జాయిన్ అవుతున్నారు. చూసి వారంలోకే ఈ విధంగా రాజమండ్రిలో స్వతంత్రం వచ్చిందంటూ కూడా నిరసన అయితే ఈ విధంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడైతే రాజమండ్రిలో 40వ వార్డులో జరిగినటువంటి ఉద్రిక్తతలకు ఏదైతే దారితీసింది, ఈ అన్యాయంగా అంటే రాజమండ్రిలో పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ఆ టీడీపీకి కొమ్ము కాసే విధంగా కూడా పనిచేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
సమాధానం తెలిసింది. ఉద్దేశపూర్వకంగానే 400 మంది వైసీపీలో జాయిన్ అవుతున్నారో చూసి వారులకే ఈ పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటున్నారని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే అనేక ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతే రాజమండ్రిలో ఇటీవల ప్రియాంక ఘటనని బయటికి తీశాననే ఉద్దేశంతోనే, అలాగే కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి రాజమండ్రిలో స్థానిక ఉన్నటువంటి నేతలు కలిసి ఈ విధంగా పోలీసు వ్యవస్థను వాళ్ళు కలిపి ఈ విధంగా అడ్డుకుంటున్నారని కూడా మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.